ఉండగలమా? కొత్తగా పెళ్ళైన వాళ్ళని ఆషాఢ మాసం కాస్త దూరంగా ఉండమంటేనే ఏమైనా అవకాశం ఉందా అంటాడు ఇక్కడ. ఓ నెలలు ఉండలేడు ఈ పెద్ద మనిషి. మళ్ళీ ఇదే పెద్ద మనిషి 3 ఏళ్ళు పెళ్ళయ్యాక ఏమయ్యా మీ ఆవిడ ఎక్కడుందంటే నాకేం తెలుసు అంటాడు. పట్టించుకో మానేసి అయిపోయింది, మోజు తీరిపోయింది ఇంతే. ఇంకా పెళ్ళైన మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు, 2వ సంవత్సరం భర్త మాట భార్య వింటుంది, 3వ సంవత్సరం నుంచి వీళ్ళిద్దరూ ఒకళ్ళ మాట ఒకళ్ళు వినరు, వీళ్ళిద్దరు మాటలు ఇరుగు పొరుగు వింటూ ఉంటారు. ఇద్దరే సుఖంగా ఉంటారు నా దృష్టిలో ప్రపంచంలో. తిన్న అన్నం 2 గంటల్లోగా అరిగిపోయేవాడు, పడుకున్న వెంటనే 5 నిమిషాలు గుర్రు పెట్టేవాడు. వీళ్ళిద్దరిని ఇంచిన అదృష్టవంతులు ఇంకెవరు లేరు. ఈ రెండూ లేనప్పుడు నువ్వు ఎంత సంపాదించినా ఒకటే, ఎంత పీఠంలో ఉన్నా ఒకటే. ఇవాళ మన ఇళ్ళు వాకిళ్ళు ఎలా తయారయ్యాయి? ఒకడు 5 బెడ్రూమ్, 6 బెడ్రూమ్, 3 హాల్స్ అన్ని ప్రతి బెడ్రూమ్కి ఒక బాత్రూమ్. అసలు ఎప్పుడో మనకున్న టెన్షన్ వల్ల మలమూత్రాలు ఆగిపోయాయి. ఇన్ని బాత్రూములు ఎందుకో నాకు అర్థం. ఫర్ ఎవ్రీ బెడ్రూమ్ అటాచ్డ్, డ్రాయింగ్ రూమ్ బాత్రూమ్ అటాచ్డ్, కిచెన్ అటాచ్డ్, అన్నీ అటాచ్డ్, భార్య భర్త డిటాచ్డ్. ఈ మధ్య కనుబొమ్మలకు కూడా మేకప్ వేయడం మొదలుపెట్టారు. నమశివాయ. ముఖమంతా వేశారు, పెదవులకు వేశారు, కళ్ళకి వేశారు, సరిపోలేదండి కనుబొమ్మలకు కూడా మొదలుపెట్టారు. మేకప్కి అసలైన అర్థం తెలియట్లేదు ఎవరికి. మేకప్ అంటే మొహానికి రంగు వేసుకోవడం కాదండి. ఇంగ్లీషు భాష తెలుసుకుని మాట్లాడండి. యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ అప్, దట్ ఈజ్ కాల్డ్ మేకప్ అంటారు. యూ షుడ్ మేక్ యువర్ సెల్ఫ్ అప్. నిన్నటికంటే ఈవేళ ఏమన్నా ఎదిగావా నువ్వు, అది మేకప్ అంటే అర్థం. పాలని వెంగిపోయినా ఎటువైనావు? నేనెక్కడికి పోతా? పొంగే పాలకాడు ఉండాలి, పొంగే బువ్వకాడు ఉండాలి. ఒక్కొక్కరిని చూడు, దుబాయ్, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ ఇవన్నీ చూసేదందుకు పోతారు. నేను మాత్రం కిచెన్ పూర్ నుంచి బాత్రూమ్ పూర్ నుంచి బాల్కన్ పూర్, గీడికే తిరుగుడు నాది. పాలు వంగిన ఏడికి పోయినో అంటాండు, ఏడుకో తీసుకుపోయినట్టు. ఏమైంది బుజ్జి? నిన్నటి నుండి చూస్తున్నా చాలా డల్లుగా ఉన్నావు, ఏమైంది? నిన్న నేను మార్కెట్కి వెళ్ళాను కదా, నాకు అక్కడ బ్లూ డ్రెస్ బాగా నచ్చిందండి, చాలా బాగుంది. సరే డల్గానే ఉండు బజ్జ.